ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. చౌడేశ్వరి అమ్మవారు కర్ణాటకలో చౌడేశ్వరి అమ్మవారు అంటే ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈవిడ శక్తి స్వరూపిణి. ఈమెకు భక్తులు కొలుస్తారు. కర్ణాటకలో ముఖ్యమైన చౌడేశ్వరి దేవి ఆలయాలు. అంతేకాదు ఈ ఆలయంలో అడుగు పెడుతున్నప్పుడు ఈ ప్రతి ఆలయంలో కూడా ముందర నాగదేవతలు ఉంటారండి. సుబ్రహ్మణ్యం స్వామి, జంట నాగులు ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేకత. అలా నాగదేవతల్ని చూసుకుంటూ చక్కగా మనం లోపలికి వెళ్తున్నాం. అలా నాగదేవులకి ప్రతిరోజు నిత్యం కూడా పాలు పోసి చక్కగా పసుపు కుంకాలతో పూజిస్తూ ఉంటారు. చాలా నిండుగా ఉంటాయండి. ప్రతి ఆలయంలో కూడా ఇది ఖచ్చితంగా ఉండాల్సిన శిల్పాలు. వీటికి పూజించి చక్కగా మన ప్రథమ గణపతి వినాయకుడు, తర్వాత సాయిబాబా అలా చూసుకుంటూ హాయిగా ముందరకు వెళ్ళిపోతూ ఉన్నామనుకోండి. ఇంకా అంతే, చక్కటి ఆలయం లోపలికి వెళ్తున్నాం, చక్కటి గర్భగుడి లోపలికి వెళ్తున్నాం. సుబ్రహ్మణ్యం స్వామి అంటే జంట నాగులతోనే కాదండి, 6 తలల సర్పము ప్లస్ సుబ్రహ్మణ్యం స్వామితో ఉంటారు. ఈవిడ రేణుకా ఎల్లమ్మ, మంచి గ్రామ దేవతలండి. ఆలయంలో ఎక్కడ చూసినా వీళ్ళుంటూ ఉంటారు. ఈ రేణుకా ఎల్లమ్మ అనే గ్రామ దేవతలకు మంగళవారం చేస్తారండి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు. చక్కగా బెల్లం దిమ్మ 4 వైపులా కట్ చేసి ఉంటుంది. బెల్లం దిమ్మలో దీపం పెట్టి చక్కగా కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఏంటో తెలీదు, ఇక్కడ కొట్టిన కొబ్బరికాయలు మాత్రం ఎవరూ ఇంటికి పట్టుకెళ్ళరు, అలానే వదిలేస్తారు. చాలా ప్రత్యేకత ఏంటి అంటే మంగళవారం, గురువారం ఈ రేణుకా ఎల్లమ్మ తల్లుల్ని చక్కగా కొలుస్తారు. ఇది ఆలయం బయట ఉన్న చక్కటి విగ్రహాలండి. చక్కగా నిండుగా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఇవి చూసేసుకున్న తర్వాత మనం పాదాలు చూసాం, త్రిశూలం, పాదాలు, అమ్మవారి వాహనం చక్కగా చూసారు కదండి. అమ్మవారి పాదాలు ఎంత బాగున్నాయి. అలా చూసుకుంటూ అమ్మవారి ఇదిగోండి చౌడేశ్వరమ్మ ఆలయం లోపలికి వెళ్తున్నాం. చక్కగా గర్భగుడిలోకి అలా వెళ్తూ మరొక్కసారి రేణుకా ఎల్లమ్మలకు మరొక్కసారి దర్శనం చేసుకొని వీరికి చెప్పి ఆలయంలోకి ప్రవేశం చేయాలంటండి. అమ్మ మేము వచ్చాము, చౌడేశ్వరి అమ్మవారిని చూడడానికి వెళ్తున్నాము అని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని చక్కగా అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళాలి. ఆలయం ఎంత బాగుందో చూడండి. గర్భగుడి చాలా అందంగా ఉంటుంది. ఈవిడేనండి చౌడేశ్వరి దేవి అంటే ఈవిడ నాగదేవత అండి. అంటే చాలా ప్రసిద్ధమైన నాగదేవత. ఈ అమ్మవారు ఎప్పుడు స్వయంభూ అంటండి. ఇక్కడ వెలిసిన స్వయంభూ నాగతల్లి కాబట్టి ఈవిడ ప్రత్యేకించి నాగేంద్రులాగా ఉంటారు. ఇక్కడ చక్కటి లక్ష్మీనరసింహస్వామిని ఎంత అందంగా తయారు చేశారో చూసారా అండి. చక్కగా లక్ష్మీనరసింహస్వామిని చూసుకుని నమస్కారం చేసుకుంటే ఇక్కడ పూలమాలలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు పుట్టపైనే స్వయంభూగా ప్రతిష్ఠించబడ్డారటండి. చూసారండి, అమ్మవారు ఖచ్చితంగా కిందన శివయ్య ఉంటారు, ఒక శిల్పంలాగా ఉంటారు. ఆ పుట్ట పైన ఆవిడ్ని ప్రతిష్ఠించారట. అంతటి మహాశక్తివంతమైన అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారు. ప్రతి ఒక్కరూ చక్కగా ఈ గ్రామదేవతని బాగా కొలుస్తూ ఉంటారండి. చాలా చక్కటి ప్రత్యేకించి చౌడేశ్వరి దేవి అంటే చాలా ఈమె కాశీలో కూడా చాలా పెద్ద ఆలయం ఉందంటండి. అలా అర్థం ఏంటంటే సౌదేశ్వరి లేదా చౌడేశ్వరి అంటారు. కాంతి దేవత అనే అర్థం అండి. మన నరసింహస్వామి ఎంత అందంగా ఉన్నారో చూసారా. ఇక్కడ విగ్రహాలు చాలా చక్కగా ఉంటాయండి. అలంకరణ కూడా చాలా ప్రత్యేకించి ఉంటుంది. ఇంకా అవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత మునీశ్వర స్వామి, ఇక్కడ శివయ్యను మునీశ్వర స్వామిగా కొలుస్తారు. చాలా అందంగా ఉంటారు స్వామివారు. పెద్ద పెద్ద మీసాలతో 3 నామం బొట్లు పెట్టుకుని చక్కగా మెడలో పూలదండ పంచి వేసుకుని ఎంత అందంగా ఉంటారంటే ద్వీపమానంగా ఉంటారు. తపస్సు చేస్తున్న మునిలాగా ఉంటారు కాబట్టి మునీశ్వరుడు. ఇది చౌడేశ్వరి అమ్మవారి పక్కనే ఉన్న మునీశ్వర ఆలయం అండి. అయ్యవారి పక్కన చిన్న అమ్మవారు చక్కగా ఒక ఖడ్గం పట్టుకుని నిమ్మకాయ పట్టుకుని పట్టు చీరతో ఎంత బాగున్నారో చూసారా. ఈవిడ పిలకమాంబ అమ్మవారండి. ఇదే ఆలయంలో చాలా శక్తివంతమైన తల్లి అండి ఈ పిలకమాంబ అమ్మవారు. కోరిన కోరికలు తీర్చే తల్లి అంట. చక్కటి అమ్మవారు. ఈ అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే అసలు చక్కగా ఉంటారు. చక్కటి రూపం ఎంత అందంగా ఉంటారంటే నిత్యం ఈవిడికి గాజులు, చీర, నగలతో ఎంత అందంగా తయారు చేస్తారంటే ఎప్పుడు
గంధం మొహంని అత్తుకొని ఉంటారండి అమ్మవారు. చక్కటి మల్లెల మాలతో, చక్కటి అలంకారంతో అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే, అమ్మవారి కనులు చూస్తూ ఉంటే, కన్నుల్లో కన్ను పెట్టి చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉన్నారా అమ్మవారు అనిపించి అంత చక్కగా ఉంటారు. అంత చక్కటి తల్లి పిలకమాంబ.